మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రోబయోటిక్స్ అంటే గుడ్ బ్యాక్టీరియా. ఒక హ్యూమన్ బాడీలో కొన్ని కోట్ల కణాలు ఉంటాయి. ఈ సెల్స్తో పాటు మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అనేవి 2 రకాల బ్యాక్టీరియాలు అనేవి ఉంటాయి. మనం తిన్న ఆహారం డైజెషన్ కావడానికి, అలాగే ఇమ్యూనిటీ బూస్ట్ కావాలన్నా, మన బాడీలో చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా ఈ ప్రోబయోటిక్స్ తీసుకోవటం వల్ల రిలీఫ్గా ఉంటుంది. మన బాడీలో ఉండే నెగిటివ్ బ్యాక్టీరియాని రిమూవ్ చేయడానికి మనం పాజిటివ్ బ్యాక్టీరియాని మన బాడీలోకి పంపించాలి. మనం దీన్ని ఫుడ్ నుంచి తీసుకోవాలంటే బాగా పులిసిన పదార్థాల్లో ఈ ప్రోబయోటిక్ అనేది ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన బాడీకి కావాల్సిన గుడ్ బ్యాక్టీరియాని మొత్తం కూడా మనం ఫుడ్ నుంచి సేకరించుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఫుడ్ అంతా కూడా పొల్యూట్ అయిపోయింది. అందుకని ఈ ప్రోబయోటిక్స్ అనేవి సప్లిమెంటేషన్ రూపంలో మనం తీసుకోవచ్చు. మన హెర్బాలైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్లో సింప్లీ ప్రోబయోటిక్ అని ఒక మంచి ప్రోడక్ట్ ఉందండి. ఇది శాచెట్ రూపంలో ఉంటుందండి. దీనిలో 30 శాచెట్స్ ఉంటాయి. ఒక్కొక్క శాచెట్లో 1 బిలియన్ గుడ్ బ్యాక్టీరియా ఉంటుందండి. ఇంతకుముందు చెప్పాను కదండి, మామూలుగా మనం ప్రోబయోటిక్స్ని ఫుడ్ నుంచి తీసుకోవాలంటే బాగా పులిసిన పదార్థాల్లో ఉంటుంది అని. బట్ అలాంటి వాటికి మనకి రిఫ్రిజిరేటర్ అనేది చాలా అవసరం. కానీ ఈ హెర్బాలైఫ్ న్యూట్రిషన్లోని సింప్లీ ప్రోబయోటిక్ ఈ సాచెట్ రూపంలో ఉంటుందండి. వీటిని మనం దీన్ని ఎలాంటి రిఫ్రిజిరేటర్లో మనం పెట్టనవసరం లేదు. ఎందుకంటే ఎలాంటి టెంపరేచర్లో అయినా సరే దీనిలో ఉండే బ్యాక్టీరియా చనిపోకుండా దీన్ని డిజైన్ చేశారండి. అంతేకాకుండా మనం ఇది ప్యాకెట్ రూపంలో ఉంటుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఈజీగా దీన్ని క్యారీ చేసుకోవచ్చు. అలాగే దీనిలో ప్రోటీన్ కానీ, షుగర్ కానీ, కలర్ కానీ ఏది యాడ్ అవ్వదండి. టేస్ట్లెస్ అనమాట. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ని ఎవరు యూజ్ చేసినా సరే దాన్ని కోచ్ గైడ్లైన్స్లో మాత్రమే యూజ్ చేయాలండి. అలాగే దీన్ని హాట్ ఎఫ్రెష్లో తీసుకోవచ్చు, లేదా షేక్లో కానీ, నార్మల్ వాటర్లో కానీ ఎలా అయినా మనం తీసుకోవచ్చండి. నేను దీన్ని డైలీ ఎలా యూజ్ చేస్తానో చూపిస్తానండి. నేనైతే డైలీ ఎర్లీ మార్నింగ్ తాగే ఫస్ట్ ఎఫ్రెష్లో ఒక సాచెట్ కలుపుకొని తీసుకుంటాను. ఈ ప్రోబయోటిక్స్ తీసుకోవటం వల్ల పొట్టలో ఉండే ఇరిటేషన్, చిన్న చిన్న గ్యాసెస్ అవి పోయి చాలా లైట్గా అనిపిస్తుందండి.